తిరుమలలో దివ్యస్థలాలను సందర్శించుట. స్వామి పుష్కరిణి. అన్నమయ్య తిరుమలలో మొదట సర్వపాపాలను ప్రక్షాళనం చేసే స్వామి పుష్కరిణిని సందర్శించాడు. ఈ స్వామి పుష్కరిణి గూర్చి వరాహపురాణంలో స్వామి పుష్కరిణి స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ప్రస్తుతించడం ఉంది. స్వామి పుష్కరిణి యందు స్నానము, సద్గురుని సమాశ్రయం, ఏకాదశి వ్రతానుష్ఠాన సిద్ధి అనే 3 సంఘటనలు ఘటిల్లడం పుణ్య విశేషం. 84 లక్షల ప్రాణులలో మనుష్య జన్మ లభించడం దుర్లభం. క్రమంగా వర్ణాశ్రమాలను నెరవేర్చడం మరీ దుర్లభం. అందును ఒక్కసారైనా శ్రీ స్వామి పుష్కరిణి యందు స్నానమాచరించడం అత్యంత దుర్లభమని వరాహపురాణం. అన్నమయ్య పరమపావనం అఖండ వైభవాలకు నిలయమైన స్వామి పుష్కరిణి సోయగాన్ని చూసి విస్మయం చెంది, దేవునికి దేవికి నీ తెప్పల కోనేటమ్మ, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మ అనే సంకీర్తన, అలాగే ఎందుకు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు, ఇందువడే సిరులతో తెప్ప తిరునాళ్ళు అనే మరో సంకీర్తన కూడా రచించాడు. తిరుమలలో తెప్పోత్సవం ప్రతి మంగళవారం ఆర్జిత సేవగా మరియు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు సర్కార్ సేవగా నిర్వహించడం సంప్రదాయం. తరువాత అన్నమయ్య వరాహస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామి పుష్కరిణిని సేవించి అన్నమయ్య వరాహస్వామి ఆలయం చేరాడు. తిరుమలకు వరాహ క్షేత్రమని నామాంతరం. స్వామి పుష్కరిణికి వాయవ్య దిశయందు ఈ ఆలయమున్నది. వరాహస్వామియే వెంకటేశ్వరునికి తిరుమలలో ఉండటానికి అనుమతి ఇచ్చాడని ప్రతీతి. అందుకు కృతజ్ఞతగా తొలుత వరాహస్వామిని సందర్శనం చేసుకున్న తరువాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం అని కట్టడి ఏర్పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇప్పటికీ తిరుమలలో తొలి పూజ, నైవేద్యాలు వరాహస్వామికే. వరాహస్వామి ఆలయ సందర్శనం అనంతరం అన్నమయ్య పెదగోపురానికి, నీడ తిరుగని చింత చెట్టుకి, కోరికలు ఇచ్చే గరుడకంబానికి సాగిలపడి నమస్కరించాడు. చంపక ప్రదక్షిణం చేశాడు. పిదప ప్రసాదశాలకు చేరి అప్పనికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాలు, వెన్నగాచిన నేతి, వింత పచ్చళ్ళు, దద్యోధనాలు, అప్పాలు, పాలు, అతిరసాలను దాసులకు సమర్పిస్తున్న వైభవానికి ఆశ్చర్యమొందినాడు. ఈ వర్ణనను బట్టి అన్నమయ్య కాలం నాటికి తిరుమల ఎంత వైభవంగా వెలుగొందినదో ఊహించవచ్చును. అట అన్నమయ్య శ్రీనివాసునికి నమస్కరించి, భాష్యకారులను పొగిడి, శ్రీ నరసింహుని సేవించి, జనార్దనుని సన్నుతించి, అలమేల్మంగకు అభివందనాలు సలిపి, యాగశాలను కీర్తించి ఆనంద నిలయాన్ని దర్శించుకుంటాడు. అట్లే స్వామివారి కళ్యాణ మంటపాన్ని, బంగారు గరుడుని, అశ్వ శేష వాహనాలను తిలకిస్తాడు. తిరుమల ఆలయంలో నరసింహస్వామి ఆలయం ఈశాన్య దిక్కుయందు ఉన్నది. నేటికి ధనుర్మాస సమయంలో నెల రోజులు స్వామికి ప్రసాద నివేదన జరుగుతుంది. వాహన మంటపంలోని గరుడ వాహనం గూర్చి, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పటపట దిక్కులు భగ్గన పగిలే. శేషవాహనం గూర్చి, వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడునితో బెన్నెద్దైన శేషుడు అన్న సంకీర్తన. అశ్వవాహనం గూర్చి, నీవు తురగము మీద నేర్పు మెరయ, వేవేలు రూపము వెదజల్లితపుడు అన్న సంకీర్తన. వివిధ వాహనాలను గూర్చి కీర్తించాడు. పిదప
తట్టు పునుగు తయారు చేసే ప్రదేశం సందర్శించాడు. తట్టు పునుగు తయారు చేసే ప్రదేశం చెంతనే బంగారు పల్లెంలో చక్కెర ఆరగించుచు వెంకటపతిని సేవించండి, కానుకలు సమర్పించండి, కొండలప్పకు దండాలు పెట్టండి అని పలుకుతున్న పంచవన్నియు రామచిలుకల పలుకులు ఆలకిస్తాడు అన్నమయ్య. స్వామివారి పట్టు పీతాంబరాలున్న శ్రీభండారాన్ని చూశాడు. తన పంచ కొంగున దాచుకొన్న ఒక కాసు తీసి బంగారు గాదెలకు నమస్కరించి స్వామివారికి సమర్పించాడు. బంగారు వాకిలి చేరి స్వామిని దర్శించి పులకిత గాత్రుడయ్యాడు. ఈ వర్ణనల ఆధారంగా అన్నమయ్య కాలం నాడు తిరుమలలో భక్తులు శ్రీవేంకటేశ్వరుని దర్శించుచుండిన క్రమమే కాకుండా నాటి దేవాలయ పరిసరాలు కూడా విదితమవుతున్నాయి. తిరుమల ఆలయ పరిసర వర్ణనలకు సంబంధించిన సంకీర్తనలు వీరి వాంగ్మయంలో అనేకం కనిపిస్తాయి.